నేటి పంచాంగం వివరణ డిసెంబర్ 22, 2025 సోమవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణయానం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. తిథి విద్య ఉదయం 10 గంటల 50 నిమిషంల వరకు. తదుపరి తదియ. నక్షత్రం ఉత్తరాషాఢ, తెల్లవారుజామున 5 గంటల 23 నిమిషంల వరకు. తదుపరి శ్రవణ. యోగం ధ్రువ, సాయంకాలం 4 గంటల 34 నిమిషంల వరకు. కరణం కౌలవ, 10 గంటల 50 నిమిషంల వరకు. తదుపరి తైతుల, రాత్రి 11 గంటల 32 నిమిషంల వరకు. వజ్రం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషంల నుండి 1 గంట 59 నిమిషంల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషంల నుండి 1 గంట 20 నిమిషంల వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషంల నుండి 3 గంటల 31 నిమిషంల వరకు. రాహుకాలం ఉదయం 8 గంటల 8 నిమిషంల నుండి 9 గంటల 30 నిమిషంల వరకు. యమగండం ఉదయం 10 గంటల 52 నిమిషంల నుండి మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషంల వరకు. అమృతకాలం రాత్రి 10 గంటల 37 నిమిషంల నుండి 12 గంటల 20 నిమిషంల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 52 నిమిషంల నుండి మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషంల వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 9 నిమిషంల నుండి 5 గంటల 57 నిమిషంల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 45 నిమిషంలకు. సూర్యాస్తమయం సాయంకాలం 5 గంటల 43 నిమిషంలకు. తదుపరి నేటి రాశి ఫలాలు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు రాజీ చేసుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను తీసుకొని అమలుపరుస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు ఈరోజు. ఇక ఈరోజు మేషరాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా సునాయాసంగా లభిస్తుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్కి మంచి లాభాలు అందుతాయి. కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు దొరుకుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. 10 మందిలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు అన్నింటా మీకు సహకరిస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్న చిక్కులను అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. విద్యార్థులు అనుకున్న విదేశీ విద్యా అవకాశాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. మేషరాశి వారు ఈరోజు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొద్దిపాటి చికాకులు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. చేపట్టిన పనులలో అవరోధాలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆశించిన రీతిలో రాబడి అనేది ఉండకపోవచ్చు. బంధుమిత్రులతో ఆకస్మిక వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు దూకుడు స్వభావం వల్ల కొంత నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే అంతా తమకే తెలుసనే అన్ని పనులను చేయకండి. పెద్దల సలహాలు పాటించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఆస్తి పంపకాలలో అసమానతలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు చేజారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం కనబడుతుంది. ఇక కార్మికులకు కొంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక రాజకీయ నాయకులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అలాగే కళాకారులకు వచ్చిన అవకాశాలు చేజారవచ్చు. కాబట్టి ఈరోజు కాస్త ప్రశాంతంగా ఉండి మనసు పెట్టి పనిచేయడం వలన విజయాలు సొంతం చేసుకోవచ్చు. ఇతరుల వ్యవహారాలలో అస్సలు జోక్యం చేసుకోవద్దు. అది మీకు
చెడు చేస్తుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక ఆరోగ్యం కూడా కొంత ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నిరుత్సాహమే మిగులుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత మానసిక ఆందోళన అనేది కలగవచ్చు. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క కృషి పట్టుదల వృధా అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థుల యత్నాలలో అవంతరాలను ఎదుర్కొంటారు. మహిళలకి కుటుంబంలో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు విష్ణు ధ్యానం చేయడం, అలాగే రుద్రాభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న అవరోధాలను అధిగమిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కొన్ని విషయాలను చర్చిస్తారు. సమాజంలో మీపై గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు. ఇతరుల నుండి ధన సహాయం అనేది అందుతుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు అత్యంత యోగదాయకంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక నూతన వస్తు వాహన యుగం అనేది కనబడుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకున్న వారికి కూడా అధిక లాభాలు అందే అవకాశం కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. సంతాన విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. సేవాభావంతో ముందుకు సాగి ప్రశంసలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులు ఈరోజు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కృషి ఫలించే సమయంగా చెప్పవచ్చు. బంధువులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. వివాహాది కార్యక్రమాల నిర్వహణపై తుది నిర్ణయాలను తీసుకుంటారు. ఇక ఆదాయానికైతే ఈరోజు ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. భవనాలను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయాణాలలో పరిచయమైన వ్యక్తి ద్వారా ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. ఇక ఈరోజు విద్యార్థులకు విజయాలనేవి చేకూరుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్న ఇబ్బందులను అధిగమిస్తారు. ఇక కళాకారులకు, పరిశోధకులకు, రచయితలకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. క్రీడాకారులకు, ఐటీ రంగం వారికి వారి యొక్క ఆశలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మహిళలకి ఉన్నత హోదాలు దక్కవచ్చు. ఇక ఈరోజు విద్యార్థులకు వారి యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన ధన వస్తు లాభాలను పొందుతారు. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి కలుగుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారము లాభసాటిగా సాగుతుంది. ఉద్యోగస్తులకు మరింత ఉత్సాహజనకంగా ఉంటుంది ఈరోజు. అలాగే కర్కాటక రాశి వారికి నూతన వస్తు వాహన లాభాలు అనేవి కనబడుతున్నవి. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు లబ్ధిని చేకూరుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలు అనేవి లభిస్తాయి. ఇంకా భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చెప్పుకోవాలంటే శుభకరమైన రోజుగా చెప్పవచ్చు. అన్నింటా విజయం అనేది సిద్ధిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఈరోజు కలిసి వస్తాయి. ప్రముఖులతో సమావేశాల్లో పాల్గొంటారు.
ఇంతకాలం రావాల్సిన బాకీలు సైతం వసూలవుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత ముమ్మరం చేస్తారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు ఆప్తులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో ఊహించని మార్పులనేవి కలగడం వలన ఆనందిస్తారు. క్రీడాకారులు, సాంకేతిక నిపుణుల యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. ఇంకా ఈ విద్యార్థుల విషయంలో చెప్పుకుంటే వారి కృషి ఫలిస్తుందని చెప్పవచ్చు. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక వారికి నూతన అవకాశాలు కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు మొండి బాకీలు సైతం వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల అండదండలతో ముందుకు సాగుతారు. మంచి ఫలితాలను పొందుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది. పట్టుదల కార్య విజయం అనేది కనబడుతుంది. పంట లాభం అనేది వ్యవసాయదారులకు కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఇంట శుభకార్యాలు నిర్వహించే పరిస్థితి అయితే గోచరిస్తుంది. ఇక సోదర మైత్రి అనేది ఉంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక సింహరాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేస్తారు. అందరిలోనూ గుర్తింపు అనేది లభిస్తుంది. ప్రముఖుల నుండి ముఖ్యమైన సందేశం ఒకటి అందుతుంది. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు ఈరోజు కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక సభలు సమావేశాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థులను సైతం మిత్రులుగా మారుతారు. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని సవాళ్లను అధిగమిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు నూతన ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు విజయాలు సొంతమవుతాయి. ఇక వ్యవసాయదారులకు ఈరోజు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. ఇక విద్యార్థులు శుభవార్తలను అందుకుంటారు. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారు ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మరింత మందగిస్తాయి. మానసికంగా సమస్యలు కొంత బాధించే అవకాశం కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి నిరుత్సాహమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఆదాయ మార్గాలు కూడా మందగించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇతరుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. ఈరోజు అన్నింటా ఆశాభంగమే కనబడుతుంది. అనవసరమైన వివాదాలలో చిక్కుకుపోయే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నందున లంచాలు తీసుకోకుండా, తప్పులు చేయకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారు కొంత మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు తప్పకపోవచ్చు. వ్యవసాయదారులకు కూడా ఈరోజు పంట నష్టం కనబడుతుంది. ఇక సినీ రంగం వారికి కూడా నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి సంసిద్ధమై ఉండండి. మిత్రులతో మీ ప్రమేయం లేకున్నా వివాదాలు నెలకొంటాయి. ఇక ఈరోజు కాంట్రాక్టర్లు కొన్ని కాంట్రాక్టులను చేజార్చుకునే వీలుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు అతి సామాన్యంగా గడుస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో లేనిపోని సమస్యలను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు ఇబ్బందికరమైన సమయంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు అనుకున్న అవకాశాలు లభించడం కష్టమే. మహిళలకి ఆస్తి వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యా రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే వినాయకుని ఆలయ సందర్శనం చేయడం మీకు పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది.
ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే తులారాశిలోని విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇక ఈరోజు తులారాశి వారికి నూతన వాహన యోగం అనేది ఉంది. స్థిరాస్తి వివాదాలు చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలను ఆర్జిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక తులారాశి వారు దైవసేవ కార్యక్రమాల ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు పెద్దల సలహాలు తీసుకోవడం ద్వారా మీకు ఎంతో ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను పొందుతారు. అలాగే ఈరోజు తులారాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లోనూ కూడా అనుకూలత కనబడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వస్తు వాహన యోగం అనేది ఉంది. మంచి నిర్ణయాల వల్ల ప్రయోజనాలు అధికంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ఆచితూచి వ్యవహరించడం చెప్పుకోదగ్గ సూచన. ఇక తులారాశి వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగిపోతాయి. ఇక ఈరోజు తులారాశి వారు తమ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. శుభకార్యాల నిర్వహణలో మీ ప్రమేయాన్ని చాటుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను అందుకోవడం తథ్యమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత సంతోషదాయకంగా గడుస్తుంది. కళాకారులకు, ఐటీ నిపుణులకు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే మహిళలకి కుటుంబంలో గౌరవం దక్కుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు అన్నపూర్ణ దేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు అనేవి దక్కుతాయి. అలాగే దూర ప్రాంత బంధువుల నుండి శుభవర్తమానాలను అందుకుంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఇక గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే వృశ్చిక రాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు తమ మాట తీరుతో అందరినీ మెప్పించే సౌలభ్యం ఉంటుంది. అలాగే పెద్దల సలహాలను పాటించడం వల్ల కూడా అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. అలాగే అధిక లాభాలను గడిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు అనుకున్న చోటుకి బదిలీలు అనేవి కలుగుతాయి. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలను ఇతరుల సహాయం లేకుండానే పూర్తి చేయగలుగుతారు. అనుకున్న సమయానికి డబ్బు సమకూరి అవసరాలు తీరుతాయి. బంధువర్గం మీ పట్ల మరింత ప్రేమానురాగాలను కురిపిస్తారు. కాంట్రాక్టర్లు శుభవార్తలను అందుకుంటారు. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలత అనేది కనబడుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని గత సంఘటనలు నెమరు వేసుకుంటారు. కుటుంబంలో మీరంటే అందరూ ఇష్టపడే విధంగా మసులుకుంటారు. ఇక ఈరోజు నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగిపోయి ముందుకు సాగుతారు. విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక వృత్తి వ్యాపారాలలో మరింత మెరుగ్గా ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉత్సాహంగా గడిచిపోతుంది. కళాకారులకు, వైద్యులకు, సాంకేతిక నిపుణులకు విజయాలనేవి సొంతమవుతాయి. ఐటీ రంగం వారికి ఒక సమాచారం అందుతుంది. మహిళలకి మనోనిబ్బరం అనేది పెరుగుతుంది. ఇక వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారంలో మంచి లాభాలనేవి గడిస్తారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట
సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండల్ని పొందుతారు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక దీర్ఘకాలిక రుణ బాధల నుండి ఉపశమనం అనేది పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి మంచి ఆలోచన విధానం వలన అనేక ప్రయోజనాలు అయితే పొందుతారు. అలాగే ఈరోజు ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ధనుసు రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సోదరులతో కలిసి పనులు ఏవైతే చేస్తున్నారో అవి విజయవంతంగా పూర్తి అవుతాయి. ఇక ఈ ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక అనుకున్న ఉద్యోగం పొందేంత మంచి రోజుగా చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈరోజు చాలా బాగుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక ధనుసు రాశి వారికి పట్టుదలతో అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేసే శక్తిని సమకూర్చుకుంటారు. రాబడి కొంత పెరిగి గతంలో చేసిన అప్పులు కూడా తీరిపోతాయి. మీ ఆలోచనలు వెనువెంటనే అమలు చేయగలుగుతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. సమాజంలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ముఖ్యంగా మీ అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు. ఇక ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ఇక ఈరోజు కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టర్లవి దక్కుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాల మేరకు లాభాలనేవి అందుతాయి. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అభద్రతాభావం తొలగిపోయి ఊరట అనేది కలుగుతుంది. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు దక్కిన అవకాశాలు సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఇక విద్యార్థుల యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో అవి కొంత ఒడిదుడుకులకు లోనే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు మకర రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి కాస్త వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అడుగడుగున ఆటంకాలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొందరి ప్రవర్తన బాధను కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నది కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారు చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. మకర రాశి వారు అధిక డబ్బులు వచ్చే అవకాశం ఉన్నందున కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. పెద్దలను గౌరవించడం వలన అనేక రకాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. మంచి నిర్ణయాల వలన లాభాలను పొందగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఈరోజు మధ్యవర్తిత్వం అసలు చేయకండి. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు ఆచితూచి మీరు పెట్టుబడులు పెట్టడం వలన కొంత ప్రయోజనం ఉంటుంది. భార్యాభర్తల మధ్య వ్యక్తి జోక్యం వల్ల విడిపోయేంత వరకు కూడా వివాదాలు జరగవచ్చు. కాబట్టి ఎవరి జోక్యాన్ని మీరు అనుమతించవద్దు. అలాగే ఈరోజు మకర రాశి వారికి ఆర్థిక విషయాలలో అనేక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. మోసపోయే అవకాశం కూడా ఉంది. డబ్బును పోగొట్టుకునే అవకాశం ఉన్నందున ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. మకర రాశి వారికి కొన్ని కార్యక్రమాలు శ్రమనంతరం కానీ పూర్తి కావు. ప్రయాణాలు సమయాభావంతో కుదించుకోవాల్సి వస్తుంది. ఇక ఆలోచనలు స్థిరంగా ఉంచుకోవడంలో కొంత విఫలం చెందుతారు. ఇంట బయట ఒత్తిడిలు, లేనిపోని సమస్యలు తప్పకపోవచ్చు. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తలు పాటించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి
తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడంలో కూడా వైఫల్యం కనిపిస్తుంది ఈరోజు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని చిక్కులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే అనేక తప్పిదాలు జరగడం వలన ఉన్నతాధికారుల నుండి మీరు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక క్రీడాకారులకు, రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. విద్యార్థులు ఆచితూచి వ్యవహరించాల్సిన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తప్పవు. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు లేత పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. గృహమున బంధుమిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట ఉన్న సమస్యలను అధిగమిస్తారు. ఇక విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు నూతన విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే కుంభరాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక నూతన గృహయోగం అనేది కనబడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. అలాగే ఆస్తులను పొందుతారు. ఇక ఈరోజు సినీ రంగం వారికి, కళాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనుకున్న కార్యసిద్ధి పొందుతారు. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే విదేశాలలో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉన్నత ఉద్యోగ అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్య రంగం వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక విదేశీయాన యోగం అనేది కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు కుటుంబంలో వేడుకల నిర్వహణపై చర్చలు చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. రాబడి మీ అంచనాలకు మించి ఉంటుంది. ఎటువంటి భారీ ఖర్చులు ఎదురైనా అధిగమిస్తారు. భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులను సరైన సమయంలో దక్కించుకోగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసమే మీకు తోడుగా ఉంటుంది ఈరోజు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసే సేవలు విస్తృతమవుతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆశయాలు సాధిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అలాగే మహిళలకి కొద్దిపాటి ఆస్తిలాభ సూచనలు కలుగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారు తమ కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలను అందుకుంటారు. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో జరిగే సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. ఇక చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇక ఈరోజు మీనరాశి వారికి మంచి శుభయోగాలు కలుగుతాయి. అలాగే శుభవార్తలను వింటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. నూతన విద్య అవకాశాలను అందుకుంటారు. ఇక ఈరోజు మీనరాశి వారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అందుతుంది. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి మంచి అనుకూలమైన కాలమే గోచరిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. చేపల, రొయ్యల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వైద్య రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ రంగం వారికి, కళా రంగం వారికి అనుకోకుండా విదేశీయానం ఉండవచ్చు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు మీనరాశి వారు బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కోర్టు వ్యవహారాలలో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. ఇక ఈరోజు పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు కూడా ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మీనరాశి వారికి చేతి నిండా ధనం ఉంటుంది. ఇక
తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారికి చిన్ననాటి మిత్రులను కలుసుకొని మీ మనసులోని అభిప్రాయాలు వెల్లడిస్తారు. అలాగే ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఒక కొలిక్కి వచ్చి కొంత ఉత్సాహాన్ని పొందుతారు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలలో కొంత కదలికలు వస్తాయి. అందరిలోనూ మీరంటే ఇష్టం అనేది ఏర్పడుతుంది. ఇతరులకు సహాయం అందించాలన్న తపన పెరుగుతుంది. ఇక ఈరోజు ప్రముఖుల పరిచయం మీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. దూరపు బంధువులను కలుసుకొని మనసులోని ఉద్దేశాలను బయటపెడతారు. ఇక ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. అప్పుల బాధలు తీరిపోతాయి. ఇక స్థిరాస్తులు సమకూర్చుకునే పనిలో సఫలమవుతారు. సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. అలాగే ఈరోజు కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలకు కావలసిన బ్యాంకు రుణాలు ఈరోజు అందుతాయి. లాభాలను కూడా అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు సుదీర్ఘకాలంగా నెలకొన్న ప్రతిబంధకాలు తొలగిపోతాయి. రాజకీయవేత్తలకు, కళాకారులకు ఊహించని విజయాలను వివరిస్తాయి. ఇక విద్యార్థులకు లభించిన అవకాశాలు సంతృప్తినిస్తాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.